వెల్కమ్ టు మై ఛానల్ మణి వంటిల్కి స్వాగతం. నేను ఇప్పుడు కొబ్బరి మామిడికాయ పచ్చడి చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక చిన్న సైజు కొబ్బరికాయ, అంటే ఇప్పుడు ఈ లెక్కకి ఒక కప్పు తీసుకున్నాను కొబ్బరి ముక్కలు. తర్వాత మామిడికాయ ముక్కలు ఈ కప్పులో సగం తీసుకున్నా. పులుపుని బట్టి మన ఇష్టం ఎలాగైనా వేసుకోవచ్చు. తర్వాత మినపగుళ్ళు, తాలింపు సరుకులు చెప్తున్నాను. మినపగుళ్ళు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, తాలింపుకి ఆయిల్. కావాల్సిన పదార్థాలన్నీ ఇవి పచ్చిమిరపకాయలు కారాన్ని బట్టి మనం చూసుకుని వేసుకోవచ్చు, తక్కువ ఎక్కువ. కానీ తయారు చేసే విధానం చూద్దాం. ఈ మామిడికాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు మిక్సీ పడుతున్నా. కొంచెం సాల్ట్, సరిపడే సాల్ట్. తర్వాత మనం చూసుకుని వేసుకోవచ్చు. ఇది నడిగిన తర్వాత కొబ్బరి ముక్కలు వేస్తున్నా. పచ్చిమిర్చి, మామిడికాయ ముక్కలు మిక్సీ చేశాను. ఈ గ్రైండ్ చేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేద్దాం. కొంచెం సాల్ట్ వేస్తున్నా. మొత్తం మెత్తగా ఇదాకా మిక్సీ పెట్టుకోవాలి. కొబ్బరి ముక్కలు కూడా వేసి ఇలా పేస్ట్ మెత్తగా చేస్తున్నా. వాటర్ వేయలేదు, నేను వాటర్ వేయకుండానే మిక్సీ చేశాను. తాలింపు పెట్టుకోవాలి. కొబ్బరి మామిడికాయ పచ్చడి తాలింపు పెడుతున్నా. ఆయిల్ వేసుకున్నా బాండిలో. తాలింపుకే కాబట్టి కొంచెం తక్కువ సరిపోతుంది. ఆవాలు, జీలకర్ర, మెంతులు, తర్వాత వెల్లుల్లి, శనగపప్పు వేస్తారు చాలామంది. నేను దీనికైతే మినపప్పు వేస్తున్నాను. అది పొట్టు మినపప్పు బద్దలు అయితే ఇంకా చాలా కమ్మగా ఉంటాయి. శనగపప్పు ఇట్లా, వెల్లుల్లి ఇట్లా, ఇంగు వేస్తున్నాను. దీనికి ఇంగు వేస్తే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.
పచ్చిమిరపకాయలు వేస్తున్నాం, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగు, లాస్ట్కి ఇంగు వేస్తా. అంతేనండి. తాలింపు కొబ్బరి పచ్చడి వేసేస్తా. కాకపోతే డ్రైగా కావాలి అంటే దీంట్లోనే వేసుకుని కొబ్బరి వేపుకోవచ్చు. మెత్తగా కావాలంటే అలాగే ఉంచేసుకుని తాలింపు దాంట్లో వేసుకోవాలి. కొబ్బరి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ విధంగా చేస్తే మళ్ళీ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే నేను ఎల్లుల్లిపాయ వేయలేదు, ఇంగు వేసాను. ఇలా ఒకసారి మీ టేస్ట్ చేసుకుని టేస్ట్ చూడండి. అయిపోయిందండి మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి. కొబ్బరి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకుని టేస్ట్ చూసి చెప్పండి. అలాగే నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేయండి.